ఈ వీడియోలో ది ట్రామా కోడ్ హీరోస్ ఆన్ కాల్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే అవైలబుల్గా ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఎలైట్ టీమ్ ట్రామా స్పెషలిస్ట్స్ అనమాట. మొత్తం డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఒక హాస్పిటల్ యూనివర్సిటీలో వాళ్ళు గ్రూప్ చేసే పనులు, ఆ డాక్టర్స్ ఏమేం చేస్తుంటారు, ఆ ట్రామా స్పెషలిస్ట్స్ అంటే ఏంటి, ఆ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే ది ట్రామా కోడ్ హీరోస్ ఆన్ కాల్. అసలు ఈ ట్రామా స్పెషలిస్ట్స్ అంటే యాక్సిడెంట్ గట్రా అయినప్పుడు ఎమర్జెన్సీ కేర్కి కొంతమంది పేషెంట్స్ని తీసుకొస్తారు కదా. సో వాళ్ళు ఎటువంటి కండిషన్లో ఉన్నా, ఎలాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నా వీళ్ళు ఆపరేట్ చేస్తారన్నమాట వాళ్ళ మీద. దాన్నే ట్రామా కోడ్ అంటారు. సింపుల్గా చెప్తాను అంతే, నేను డీటెయిల్గా అయితే ఏం చెప్పట్లా, నాకు తెలిసినంత వరకు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కంటెంట్ కావాలి అనుకుంటే మన ఛానల్లో పక్కా పెడతాము. సో మన ఛానల్ అయితే ముందు ఉంటుంది ఖచ్చితంగా. సో ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అని చెప్పేసి తెలుగు డబ్డ్ మూవీస్ కానీ థియేటర్ రివ్యూస్ కానీ పక్కన పెట్టాం మనము. అవి కూడా మన ఛానల్లో పక్కా రివ్యూ ఇస్తాము. మ్యాక్సిమం ఆల్ కంటెంట్ అయితే మన ఛానల్లో రివ్యూస్ వస్తాయి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఏ వీడియోని కూడా మిస్ అవ్వకండి. ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తారు, నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని చెప్పేసి. సూపర్ సాటిస్ఫైడ్ నేనైతే సిరీస్ చూస్తున్నాను సేపు కూడా. టోటల్ 8 ఎపిసోడ్స్లో కూడా నాకు ఎక్కడ ఏ ఎపిసోడ్ కూడా బోర్ కొట్టలేదు భయ్య. చాలా ఇంట్రెస్ట్గా అయితే చూసాను నేను. వాళ్ళు తీసుకున్న కాన్సెప్టే నాకు చాలా బాగా నచ్చింది. ఆ ట్రామా పేషెంట్స్ కానీ ట్రీట్ చేయడం కానీ, వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటారు, ఆ హాస్పిటల్ సినారియోస్ ఏంటి, అసలు డాక్టర్స్ మధ్య జరిగే ఇష్యూస్ ఏంటి, అసలు ఆ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ మెయిన్లీ ముందే చెప్తున్నా, ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి, అసలు ఎలా చేస్తారు అన్నది కూడా క్లియర్ కట్గా చూపిస్తారు మీకు అక్కడ. ఆపరేషన్స్ చూసి భయపడతాము, మాకు కొంచెం అవి ఇబ్బంది చూడడం అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. ఆ సీన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి, ఒక మనిషిని కట్ చేసేటప్పుడు ఇవన్నీ సీన్స్ అయితే చూపిస్తారు భయ్య. లోపల పార్ట్స్ ఇవన్నీ కూడా చూపించడం అయితే జరుగుద్ది. వాటిని అన్నింటినీ మీరు చూడగలను అనుకుంటేనే సిరీస్ని చూడండి. బట్ ఎవ్రీ ఎపిసోడ్ మీ టైం అయితే వర్త్ ఇట్ భయ్య. నేనైతే పక్కా చెప్తాను. నేను మీరు కనుక ఒకవేళ యాక్షన్ థ్రిల్లర్స్ ఎలాంటి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే మాత్రం మీరు చూడొద్దు సిరీస్. ఎలాంటి సిరీస్ అయినా పర్లేదు, మమ్మల్ని హుక్ చేస్తే చాలు, మాకు ఇంట్రెస్ట్ గా ఇంటెన్స్ గా చూపిస్తే చాలు అనుకుంటే మాత్రం చూడొచ్చు. ఎందుకంటే సిరీస్ మొత్తం కూడా ఒక హాస్పిటల్లోనే నడుస్తుంది. జస్ట్ పేషెంట్స్ రావడం, వాళ్ళని ట్రీట్ చేయడం అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, ఈ డ్రామా అంతా నడుస్తుంది అనమాట. ఇదంతా కూడా వాళ్ళు సిరీస్ లో చాలా బాగా చూపించారు. నాకైతే స్టార్ట్ అండ్ సిరీస్ అయితే ఫుల్ గా వర్కౌట్ అయింది. నాకు ఎక్కడ లెట్ డౌన్ చేయలేదు. అండ్ చాలా సీన్స్ అయితే మిమ్మల్ని హుక్ చేస్తాయి భయ్య. మెయిన్గా ఆపరేషన్ సీన్స్ అయితే చాలా బాగా చూపించారు. టెక్నికల్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ నిజంగా చేస్తున్నట్టు అదంతా కూడా చాలా రియాలిటీకి దగ్గరలో చూపిస్తారు అనమాట. అండ్ హాస్పిటల్లో ఉండే ఆ ప్రతి క్యారెక్టర్ కూడా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తారు. హీరో చుట్టూరు నడిచే క్యారెక్టర్స్ కానీ, ఆ టీం కానీ, అంటే సైడ్ ఫన్నీ క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. చాలా బాగుంటుంది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కూడా బాగా చూపిస్తారు. మెయిన్ డాక్టర్ అయిన బేక్ క్యాంగ్ హియో, ఇది ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది భయ్ ఆ క్యారెక్టర్. నేనైతే ఫిదా అయిపోయిన ఆ క్యారెక్టర్ కి, అంత బాగా చూపిస్తారు. ఎల్లి కొద్ది కూడా ఆ క్యారెక్టర్ ని డెవలప్ చేస్తుంటారు. ఆ క్యారెక్టర్ ఆర్క్ అయితే చాలా బాగా చూపిస్తారు అనమాట. నాకైతే బాగా నచ్చింది. టోటల్ 8 ఎపిసోడ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. ఎక్కడ ఏది బోర్ కొట్టలేదు. నేనైతే ఆ డ్రామా అనేది కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూసా. నెగిటివ్స్ అంటూ నాకేం పెద్దగా ఏం లేవు భయ్య. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బాగా నచ్చింది నాకు సిరీస్ అన్నది. నేనైతే పక్కా సజెషన్ ఇస్తాను అందరికి చూడమని చెప్పేసి. తెలుగు అయితే ఉండదు. తెలుగు లాంగ్వేజ్ సిరీస్ కోసం చూసే వాళ్ళు అయితే నేనేం చేయలేను, వీటికి తెలుగు అయితే ఉండదు. మీరు తెలుగు కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పేసి లిస్టులు ఉంటాయి. అందులో తెలుగు డబ్బుడు అని చెప్పేసి టైటిల్ లోనే మెన్షన్ చేసి ఉంచుతాను నేను. వెబ్ సిరీస్ సజెషన్, మూవీ సజెషన్ లిస్టులు అయితే చెక్ చేయండి భయ్య. ఛానల్ ఓపెన్ చేయండి, అందులో ప్లే లిస్ట్ లోకి వెళ్ళండి, మీకు ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. ఈ సిరీస్ అయితే తెలుగు కాకుండా వేరే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ చూసే వాళ్ళైతే పక్కా చూడండి. డోంట్ మిస్ ఇట్ భయ్య. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీ వాచబుల్ నే. అడల్ట్ సీన్స్ కానీ, వల్గర్ లాంగ్వేజ్ కానీ, ఎటువంటి రొమాన్స్ సీన్స్ కానీ ఏమీ ఉండవు. ఓకే, మీకు కనుక రివ్యూ ఇస్తే వీడియోలో ఇచ్చేయండి. ఇలాగే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మన తెలుగు ఛానల్ అయితే ఎక్కడ రావు, మాక్సిమం ఎవరు ఇవ్వరు. ఉన్న ఛానల్స్ అన్ని కూడా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పేసి ఎప్పుడో 2-3 months తర్వాత నేను పెట్టిన రివ్యూస్ అన్నీ కూడా వాళ్ళు అప్పటికి సజెషన్లు ఇవ్వడం పెట్టడం జరుగుద్ది. నేను అంతకు ముందే మన ఛానల్లో ఎవ్రీ సిరీస్ కంటే మూవీస్కి రివ్యూస్ పెట్టేస్తాను. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే డైలీ 2-3 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి పక్కా వస్తాయి. లవ్ యూ ఆల్, బై.